రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి ఇంటికి విచ్చేసే జనగణన అధికారికి తమ కుటుంబానికి, గృహానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని అదనపు కమిషనర్, సిటీ సెన్సెస్ ఆఫీసర్ సూచించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరుగుతున్న గృహ జనగణన కార్యక్రమ నిర్వహణ కోసం ఇంటికి విచ్చేసిన అధికారులకు గృహానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేందుకు అనుమతించి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిట్కో హౌసింగ్ 18, టౌన్ ప్లానింగ్ 13, రెవెన్యూ 2, ఇంజనీరింగ్ 7, ఆప్కాస్ 3, పబ్లిక్ హెల్త్ 1 మొత్తం 44 వినతులను అదనపు కమిషనర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహమతుజానీ, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ నరసింహారావు, టీపీఆర్ఓ వాసుబాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పీజీఆర్ఎస్లో టోటల్గా 44 గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకున్నాము. వాటిల్లో 13 గ్రీవెన్సెస్ టౌన్ ప్లానింగ్వి, 18 గ్రీవెన్సెస్ టిడ్కోకి సంబంధించి గ్రీవెన్సెస్ ఇచ్చారు. అలాగే మిగతా విభాగానికి సంబంధించి మిగతా గ్రీవెన్సెస్ వచ్చాయి. వాటన్నిటినీ ఆఫీసర్స్కి, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి పంపించి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద ఇమీడియట్గా రిజాల్వ్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వాటితో పాటు ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్స్లో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. 30వ తారీఖుకి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఈలోపు ఎవరైనా ఇంటి దగ్గర కానీ లేకుండా అంటే తాళం వేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి గనక వస్తే మీ గృహ గణన కూడా కంప్లీట్ అవుతుంది. ఎవరైనా గణన ఇంకా కంప్లీట్ చేసుకొని పక్షంలో వాళ్ళు కన్సర్న్డ్ సచివాలయంకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ మీ ఇంటి వద్దకు ఎన్యూమరేటర్ వచ్చి మిమ్మల్ని కూడా గణనలో ఇంక్లూడ్ చేస్తారు. సో ప్రజలందరూ దీనికి సెన్సస్కి సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.